హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఈరోజు మేము ఒక హ్యాండ్మేడ్ పేపర్తో గిఫ్ట్ బాక్స్ తయారు చేయటం చూపిస్తున్నామండి. అలాగే మెజర్మెంట్ కాన్సెప్టు, డిస్టెన్స్ కాన్సెప్టు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇవి ఇంచెస్ మెజర్ చేసావమ్మా? 9. వెరీ గుడ్, వెరీ గుడ్. 9 ఇంచెస్ మెజర్ చేసుకుని కట్ చేస్తున్నావు షీట్ని. వెరీ గుడ్. షీట్ గిఫ్ట్ బాక్స్ తయారు చేయడానికి షీట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాడండి. 3 ఇంచెస్ 9 ఇంచెస్ తీసుకున్నాడు. దాన్ని 3 ఇంచెస్ మెజర్ చేసుకుని 3 పార్ట్స్ చేస్తాడండి. ఫ్రెండ్స్, ముందుగా హ్యాండ్మేడ్ పేపర్ని తనకి కావాల్సిన సైజులో కట్ చేసుకుని చిన్న షీట్ తీసుకుని దాన్ని ఫోల్డింగ్ చేస్తున్నాడండి. 3 ఇంచెస్గా ఇట్లా చేయించడం వల్ల రూలర్ ఉపయోగించడంలో ప్రాబ్లం లేకుండా చూసుకుంటారండి. గిఫ్ట్ బాక్స్ కూడా చాలా నీట్గా వస్తుంది. నేను స్కేల్ సరిగ్గా పెట్టలేదు. స్కేల్ పట్టుకో, ఒక చేత్తో స్కేల్ పట్టుకుని. వెరీ గుడ్. ముందుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవటం వల్ల వాళ్ళకి మెజర్మెంట్స్, కటింగ్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది కూడా ఈజీ అయిపోతుందండి. వర్క్ మేడ్ ఈజీ అనే దానిలో ఒక భాగంగా ఇలా అలవాటు చేశాము మేము. ముందుగానే ఫోల్డ్ చేయటం వల్ల పేపర్ కటింగ్ అనేది ఎంతవరకు చేయాలి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుందండి. కార్నర్ వరకే చేయమ్మా. ఈ చివరే. ముందుగా దాన్ని షేప్లోకి ఫోల్డ్ చేసేసుకో. ఒక చక్కటి గిఫ్ట్ బాక్స్ తయారవుతుందండి. ముందుగా షేప్ ప్రిపేర్ చేసేసుకుని దాన్ని గమ్ పెట్టి బాక్స్ తయారు చేస్తున్నాడండి. ఇంకొక బాక్స్ ఇదిగోనండి, 2 ఇంచెస్తో తయారు చేసిన బాక్సు ఇలా చక్కగా వస్తుంది. ఇందులో మనం ఏదైనా సరే గిఫ్ట్ ఐటెం మనీ పెట్టవచ్చు. దాని మూత ఇదండి, మనీ పెట్టవచ్చు, చాక్లెట్స్ వేసి చిన్నపిల్లలకు గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. ఇది మూత. అందమైన గిఫ్ట్ బాక్స్.
చేత్తో గట్టిగా పట్టుకోమ్మా. సరే 4 పక్కల పెట్టేసావా? పెట్టేసిన తర్వాత అది పక్కకు పెట్టేయి. నిన్న నువ్వు చేసింది చూపించు, అది పక్కకు పెట్టేసి ఎట్లా ఉంటుందనేది. వెరీ గుడ్. అలా వస్తుందా మేడం? దానికి మూత కూడా తయారు చేసాము ఇంకొక బాక్స్కి. తీసి ఇది మూత పెట్టి చూపించమ్మా. అట్లా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సలహాలని సూచనలని కామెంట్స్ రూపంలో తెలియపరచగలరు. థ్యాంక్ యూ.